Hello, Namaste Indi. Welcome to Vidya Bhavan DSC 2024. My name is Ganga Venkatesh, MSc BAd, MSc in Pure Mathematics. Last video lo nenu 10 bits cheyadam jarigindandi. Ante oka paper lo nenu 10 bits chesanu. Next paper lo ade 10 bits lo మనం యూస్ చేసిన 10 బిట్స్ కంటెంట్ ఏమైనా కనబడుతుందా, మనం ఏవైనా బిట్స్ చేయగలుగుతున్నామా అనేది ఒకసారి చూద్దాము. అంటే నేను ఇది మనకి 1 to 30 బిట్స్ ఉంటాయి కదండి, ఓన్లీ 10 బిట్స్ నేను చూస్తున్నాను. ఎందుకంటే సెకండ్ పేపర్లో మీరు ఎన్ని బిట్స్ చేయగలిగారు, లేదంటే థర్డ్ పేపర్లో ఎన్ని బిట్స్ చేయగలగారు ఒకసారి చూద్దాం. సాంఘిక వికాస సిద్ధాంతానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ యవ్వనారంభ దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, పూర్వ కౌమార దశ. ఓకేనండి. సో దీన్ని ఏమంటారంటే, ఒకసారి ఇక్కడ మనకి చూసుకుంటే పూర్వ బాల్య దశ 3 నుంచి 5 సంవత్సరాలు ఉంటుందండి. తర్వాత ఉత్తర బాల్య దశ 6 నుంచి 10 సంవత్సరాలు ఉంటుంది. యవ్వనారంభ దశ 11 నుంచి 12 సంవత్సరాలు ఉంటుంది. పూర్వ కౌమార దశ 13 నుంచి 17 సంవత్సరాలు అనేది సాంఘిక వికాసానికి సంబంధించిన దశ. ఏమన్నారు ఇక్కడ క్వశ్చను, సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఫస్ట్ ఆప్షన్ చూసుకుని యవ్వనారంభ దశ అండి. ఇది 11 నుంచి 12 సంవత్సరాల చాలా తక్కువ సమయం ఉంటుందన్నమాట. లైంగిక లక్షణాలు చాలా వేగంగా పెరుగుతాయి. ఉత్తర బాల్య దశ 6 నుంచి 10 సంవత్సరాలు ఉంటుందంటే ఉద్వేగ కేథరిన్ దశ అంటారు. పూర్వ బాల్య దశ 3 నుంచి 5 సంవత్సరాలు ఉంటుందండి. దీన్ని ప్రశ్నించే దశ అంటారు, ముఠా దశ అంటారు, ఈర్ష దశ అంటారు. అంటే 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఊరికి అలుగుతుంటారు, మనకి మాటికి క్వశ్చన్స్ వేస్తుంటారు. తర్వాత అప్పుడప్పుడు వాళ్ళకి ఏంటి అంతరాత్మ అనేది ఆత్మభావన అనేది ఏర్పడుతుంది. సో మనకు క్వశ్చన్ అడిగింది ఏంటి, సాంఘిక వికాసానికి తొలిమెట్టైన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. మన ఆన్సర్ ఏంటంటే పూర్వ బాల్య దశ. పూర్వ కౌమార దశ ఇది కొంచెం ఎక్కువ, అంటే లైక్ ఇది టీనేజ్ ఏజ్ అంటామంటే 30 నుంచి 17 ఇయర్స్, ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది. యవ్వనారంభ దశ, పూర్వ కౌమార దశ రెండు ఒకటే, బట్ ఏంటంటే ఇది చాలా షార్ట్ పీరియడ్, ఇది కొంచెం లాంగ్ పీరియడ్. సెకండ్ క్వశ్చన్ చూడండి, పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చెయ్యి మొత్తం ఉపయోగిస్తారు, మనం చూస్తూనే ఉంటాం, అబ్జర్వ్ చేస్తూనే ఉంటాము. తరువాత ఏం చేస్తారు, చేతి వేళ్ళతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఉన్న వికాస సూత్రం, వికాసం సాధారణ నుంచి ఒక నిర్దిష్ట దిశగా సాగుతుంది. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వివిధ వికాసాల పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. అంటే ఏంటి, వికాసం సాధారణ దిశ నుండి ఒక నిర్దిష్ట, ఫస్ట్ ఏంటి మొత్తం చెయ్యి అంతా ఉపయోగిస్తారు పట్టుకోవడం, తర్వాత వేళ్ళు మాత్రమే ఉపయోగిస్తారు. సో మన ఆన్సర్ ఏంటండి, వికాస సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకునే సంజనాత్మక ప్రక్రియ. ఈ సంజనాత్మక ప్రక్రియని ఎవరు మనకి ఇంట్రడ్యూస్ చేశారంటే జాన్ పియాజే గారు ఇంట్రడ్యూస్ చేశారండి. సో శిశువు ప్రవర్తనలో అసలు ఎన్ని భాగాలు ఉంటాయి, శిశువు ప్రవర్తనలో 2 భాగాలు ఉంటాయండి. అవి 1 సంశ్లేషణ, 2 అనుగుణ్యం. సంశ్లేషణ అంటే కొత్త పరిస్థితులను అర్థం చేసుకుని విషయ అవగాహన చేసుకోవడం మాత్రమే జరుగుతుందండి. సెకండ్ అది వచ్చి అనుగుణ్యం. నేను ఎన్నని చెప్పాను, 2, 1 సంశ్లేషణ, 2 అనుగుణ్యం. సంశ్లేషణ ఏంటి, కొత్త పరిస్థితులు ఎప్పుడైనా ఏర్పడితే వాటిని అర్థం చేసుకుని విషయాన్ని అవగాహన చేసుకుంటారు, ఓకే ఇది ఇలా ఏర్పడిందా అని. కానీ అనుగుణ్యం ఏంటంటే కొత్త పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటారండి, వాళ్ళు మార్చేసుకుంటారు. సో దానిని ఏమంటారండి, అనుగుణ్యం. మనకి క్వశ్చన్ ఎలా అడిగాడు, పిల్లవాడు పరిసరాలు తనకు అనుగుణంగా మార్చుకున్నాడు అంటే మన ఆన్సర్ అనుగుణ్యం. సెకండ్ ఏంటి, క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షలను వర్గీకరించండి. ప్రజ్ఞా పరీక్షలను ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అనేది వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. బినే గారు ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో 4 టైప్స్ అండి, వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ, ఇబ్బంది ఏముండదు. నిర్వహణపరమైనవి, విషయపరమైనది, నిష్పాదనపరమైనవి, సమయపరమైనవి. సో నిర్వహణ పరంలో 2 ఉన్నాయండి. 1 వ్యక్తిగతంగా నిర్వహిస్తారు, అంటే ఇండివిజువల్గా ప్రజ్ఞా పరీక్ష నిర్వహిస్తారు, లేదంటే కొంతమంది ఉంటారు సామూహిక. విషయపరమైన వెరీ ఇంపార్టెంట్ అండి, ఎక్కడైనా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. శాబ్దిక, అశాబ్దిక. ఇక్కడ చూడండి, వ్యక్తిగత ఎవరో ఒకరికి, సామూహిక కొన్ని కమ్యూనిటీస్ మాత్రమే. బట్ శాబ్దిక, అశాబ్దిక అంటే అందరికీ అండి, చదువుకున్న వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళకి, మొత్తం అందరికీ నిర్వహించే పరీక్షల్ని విషయపరమైన పరీక్షలు అంటారు. వాటిలో శాబ్దిక, అశాబ్దిక అంటారు. నిష్పాదపరమైన, దీంట్లో 2 టైప్స్ అండి, పేపర్ ప్లస్ పెన్సిల్తో
నిష్పాద. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సమయానికి సంబంధించి 2 టైప్స్ అండి, వేగ, శక్తి. క్వశ్చన్ ఏమన్నాడు, క్రింది వాళ్ళ సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ. అంటే ఒక విద్యార్థి పరీక్ష రాస్తున్నాడు అనుకోండి, వాడికి యూజ్ చేసిన కాలాన్ని బట్టి మనం ఏంది, ఆప్షన్ 1 వ్యక్తిగత, సామూహిక, ఇది నిర్వహణపరమైనది, శాబ్దిక, అశాబ్దిక, ఇది విషయపరమైన, శక్తి, వేగం, ఇది మాత్రం టైంకి సంబంధించింది. సో విత్ ద కరెక్ట్ ఆన్సర్ శక్తి అండ్ వేగం. ఇక్కడ మనం 5 క్వశ్చన్, ఫస్ట్ వీడియోలో ఓన్లీ 5 క్వశ్చన్సే చేయగలిగామండి. ఇప్పుడు చూసారా ఫాస్ట్ పెరిగింది, 5 minutesలో 5 క్వశ్చన్స్ అయిపోయాయి. అండ్ క్వశ్చన్ చాలా జాగ్రత్త చదవండి. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి గదిలో సరిగ్గా కలవలేకపోతున్నాడు. ఆ అబ్బాయి సమస్య శారీరక సమస్య? నో, కాదు. శారీరక రుగ్మత? కాదు. మానసిక రుగ్మత. తన సిగ్గు కారణంగా తన కలవలేపడం, ప్రవర్తనలో పర్ఫెక్ట్గానే ఉన్నాడు కాబట్టి మీ ఆన్సర్ మానసిక సమస్య. నెక్స్ట్, పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం, దీన్ని ఉద్వేగ వికాస సిద్ధాంతం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడి నుంచి బిట్టు రాకుండా ఉండదు. ఉద్వేగ వికాస సిద్ధాంతం. ఒకసారి మనకి ఉద్వేగ వికాస సిద్ధాంతం చూసుకుంటే చిన్నపిల్లలు అంటే మనకి చిన్నపిల్లలు అంటే 0 నుంచి 5 years అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అందులో 3 నెలలు, 6 నెలలు, 12 నెలలు, 18 నెలలు, 24 నెలలు. ఇందులో డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ పిల్లలు మొట్టమొదటిసారి పడే భావోద్వేగం అంటే వాళ్ళు చూడండి లైక్ ఇలా కదులుతూ ఉన్నట్టు ఉంటారు, దాన్ని ఏమంటారంటే ఉత్తేజం. అది 3 నెలల్లోనే ఏర్పడిపోతుంది ఉత్తేజం. మరి 6 నెలల్లో ఏర్పడుతుంది ఆనందం ఏర్పడుతుంది, దుఃఖం, కోపం, భయం అని. మరి 12 నెలల్లో ఆనందం ఏర్పడుతుంది, దుఃఖం ఏర్పడుతుంది, కోపం ఏర్పడుతుంది, భయం, వాటితో పాటు ఉల్లాసం. 18వ నెలలో ఆనందం ఉంటుంది, కోపం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, భయం ఉంటుంది, పిల్లల్ని ప్రేమించే స్వభావం కూడా ఉంటుంది. 24వ నెలలో వెరీ వెరీ ఇంపార్టెంట్, వాళ్ళ అసూయ కలుగుతుంది. 5వ నెలలో 5వ సంవత్సరంలో ఈర్ష్య కలుగుతుంది. ఇక్కడ 5వ సంవత్సరానికి వచ్చేసరికి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, భయం 2గా డివైడ్ అయిపోతుంది. వ్యాకులత, భయం. విసుగుగానే ఉంటుంది. కోపము, ఈర్ష్య, ఆశాభంగం 3గా డివైడ్ అవుతుంది. అసూయ, దుఃఖము, అసూయ, ఆనందం, నమ్మకం, సంతోషం, ఆహ్లాదం అండ్ ఉల్లాసం మాత్రం ఉల్లాసంగా ఉంటుంది. సో క్వశ్చన్ అడిగిందని గుర్తుపెట్టుకోండి. పిల్లల్లో ఈ బిట్ మీకు వస్తుంది, మీరు ఆన్సర్ చేస్తున్నారు అంతే. ఇయర్ పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం ఏంటండి? భయమా, ఉత్తేజమా, కోపమా, అసూయ? సో మీ ఆన్సర్ ఉత్తేజం. భయం ఎప్పుడు ఏర్పడుతుందండి? 6 నెలల్లో వచ్చేస్తుంది. కోపము 6 నెలల్లో వచ్చేస్తుంది. అసూయ 6 నెలలు. కానీ ఫస్ట్లో మాత్రం ఇవేవి ఉండవు, ఫస్ట్ ఉత్తేజం మాత్రమే ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తన, నేను లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి ఇది అర్థం కాకపోతే లాస్ట్ వీడియో ఒకసారి చూడండి. సో వాళ్ళతో మనం కలిసిపోతే దాన్ని ఏ పరిశీలన అంటారు? సంచరిత పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. ఇతరులతో గల సంబంధాలను మరియు పుస్తకాలను, కథలను, నవలను మొదలైనవి చదవడం ద్వారా పిల్లల్లో పొందే ఆత్మమనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కథలు చదివినా, నవలలు చదివినా, పుస్తకాలు చదివినా పిల్లల్లో ఆదర్శభావం అనేది మాత్రం చాలా పెరుగుతుంది. ఇది ఎలాంటి బుక్స్లోనే ఏమీ ఉండదు, టీచింగ్ ఎక్స్పీరియన్స్లోనే మనకి ఈ బిట్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అండి 9th బిట్ చూడండి. మనం ఇది ఆల్రెడీ చేసాం, చాలా చేసాం. సో ఉపగమ పరిహార అంటే పాజిటివ్, మైనస్. పరిహార అంటే మైనస్ మనకు తెలుసు. ది ఉపగమ అంటే 1 + 1 - 1 + 1 మైనస్. ఉపగమ అంటే 2+. సో చూద్దాం, ఇక్కడ ఓన్లీ 1 ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఒకటే లక్ష్యం ఉంటుంది మనకి ఎవ్రీ టైం చూసుకోండి. గణితం పట్ల, విజ్ఞాన శాస్త్రం పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగి ఉంది పిల్లవాడిలో. 10th క్లాస్లో వాడు బయాలజీ బాగా చదువుతున్నాడు, మ్యాథ్స్ బాగా చదువుతున్నాడు. మరి 10th తర్వాత ఎంపీసీ తీసుకోవాలి, బైపీసీ తీసుకోవాలంటే ఖచ్చితంగా సంఘర్షణ అనేది స్టార్ట్ అవుతుంది కదండి. బట్ 2 ఇష్టమైన సందర్భంలో మనం ఎంచుకునేది ఉపగమ. నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం, ప్రతి వ్యక్తిలోనే సార్వత్రిక ఉంటుందా, సార్వత్రిక అభ్యాసం ఉంటుందా, భాష ఉంటుందా, శాస్త్రీయ ఉంటుందా, సామ్యవాదం ఉంటుందా? సో ప్రతి ఒక్కరిలోని డెవలప్ అయ్యేది ఏంటంటే భాషా వికాస విభాగం. అక్కడికి 10 బిట్స్ అయ్యాయండి. మనం 10 minutesలో 10 బిట్స్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు 11th బిట్కి వచ్చాం. క్రికెట్ మ్యాచ్ మొదట బంతికి అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాట్ని పిచ్కేసి కొట్టాడండి. రక్షణ తంత్రాలు ఎన్నండి మీకు ఆల్రెడీ తెలుసు, 11 లాస్ట్ వీడియోలో విన్నారు, 11. సో ఒక్కసారి చూడండి,
ప్రక్షేపణం అంటే అందని ద్రాక్ష పొల్లన అంటే ఏంటి? అందని ద్రాక్ష పొల్లన అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఉద్యోగం కావాలనుకోండి, ఆ ఉద్యోగం రాలేదనుకోండి, ఆ ఉద్యోగంలో అసలు ఎదుగుదల లేదు అని చెప్పడాన్ని ఏమంటారు? ప్రక్షేపణం. విస్తాపం, ఒకరి మీద ఉన్న కోపాన్ని ఇంకొకరి మీద చూపించడం. ఇప్పుడు యాక్చువల్గా మనకు మ్యాచ్ మీద కోపం, కానీ ఎవరి మీద చూపించాం? బ్యాట్ మీద చూపించాం. ఇది విస్తాపం. ఉపసంహరణ అంటే మీకు తెలుసు, సాధించాలి అని ముందే తెలుసు, దాన్ని ఉపసంహరించుకుంటాం. ప్రతిగమనం అంటే మీకు తెలుసు, ఏంటి? సాధించాలనుకున్నది సాధించలేకపోయినప్పుడు. ఇక్కడ లాస్ట్ టైం మనం డిస్కస్ చేయలేదండి, ఇది 11 అని చెప్పాను, లాస్ట్ టైం ఇది డిస్కస్ చేయలేదు. అడిషనల్గా వచ్చిన ప్రతిగమనం. ప్రతిగమనం అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మన టీచర్ జాబ్కి ప్రయత్నిస్తున్నామండి, టీచర్ జాబ్ మనకు రాలేదనుకోండి. సో ఆ టైంలో మనం చిన్నపిల్లలు ఏడ్చామనుకోండి, అది దేనికి సంబంధించింది? ప్రతిగమనం. అండ్ నెక్స్ట్ లాస్ట్ బిట్, వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక సంక్లిష్టం. ఇందులో నేను 9 చెప్పాను మీకు. స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం. ఇది మనకి ఎప్పుడు ఏర్పడుతుంది? పాలు అడిగినప్పుడు పాలు లేవంటే మనకి ఏర్పడుతుంది. సమగ్రత నిరాశ, ఇది ఇక్కడ ఏర్పడుతుంది? పరిపక్వతలో ఏర్పడుతుంది. చొరవ అవరోధం ఎప్పుడు ఏర్పడుతుంది మనకి? క్రీడా దశలో, అంటే వాళ్ళు ఆటలు ఆడడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. విశ్వసనీయత అంటే ఏంటి? మనకి ఎవరైతే ఐడెంటిఫై చేస్తేనే కదండి మనకులో విశ్వసనీయత పెరుగుతుంది. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. దిస్ ఈ లాస్ట్ బిట్. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ రూపంలో నాకు చెప్పండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.